లోకంలో మూడు రకాలుగా ఉంటారు. కొంతమంది ఏమిటి అంటే అసలు ఏ కార్యాన్ని మొదలుపెట్టరు. ఎందుకు మొదలుపెట్టరు అంటే, మీరు ఏదైనా అన్నారనుకోండి, రేపు తెల్లవారుజామున మనం 4ంటికి బయలుదేరదాం అన్నారనుకోండి, 4ంటికి చీకటి, కుక్కలు చాలా విపరీతంగా ఉన్నాయి, ఏదైనా పీకితే మీద పడి అసలు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది ఏంటి? ఆ చీకట్లో బయటికి రాగానే ముందు 10 కుక్కలు చుట్టుపడతాయి. అందుకని వద్దు 4ంటికి అంటాడు. ముందు ఆయన ఏంటంటే ఆరంభింపరు నీచమానవులు అని ఆంధ్రీకరిస్తాడు. అసలు ఏదైనా మొదలెడదాం అనేటప్పటికీ ఆయన అందులో ఉన్న కష్టం చెప్పి వద్దులేండి అంటాడు. అందుకని వాడు ఏ పని చేయడు. ఏ పని చేద్దామన్నా అందులో ఈ కష్టం ఉంది కదండి, మనకి ఎందుకు వచ్చిన గొడవ అంటాడు. అది నీచమానవ సంస్కృతి అంటాడు భర్తృహరి. రెండో వాళ్ళు ఉంటారు, వాళ్ళు మొదలెడతారు. విఘ్నం రాగానే అంటే ఏదైనా కష్టం రాగానే, చూసారా ఇలాగే ఉంటుంది, మనకి ఎందుకు వచ్చిందంటారు, ఏదో ప్రశాంతంగా పడి ఉండక అని వదిలేస్తాడు. మూడో ఆయన ఉంటాడు, ఎన్ని విఘ్నాలు రానివ్వండి వదలడం. ఒకసారి చెయ్యాలనుకున్నాడు, చేసి తీరుతాడంతే, దాన్ని సాధిస్తాడు. కింద పడతాడు, మీద పడతాడు, నానా కష్టాలు పడతాడు, తనే పూనుకుంటాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. మొత్తానికి తాను ఒకసారి సంకల్పం చేసిన కార్యక్రమాన్ని మాత్రం వదిలిపెట్టాడు, పూర్తి చేసి తీరుతాడు. అది ఉత్తమ పురుష లక్షణం. అలా విఘ్నమునకు భయపడకుండా కార్యసాధన చెయ్యగలిగిన స్థితికి ధైర్యం అని పేరు. అది ఉంటే నిరాతంకాయ నమః అంటే, ధైర్యం అన్న మాట కొన్ని విషయాల్లోనే కొంతమందికి అన్వయం అవుతూ వస్తుంది. అసలు ఆ ధైర్యం అన్న మాట ఎన్ని రకాలుగా అన్వయం అవ్వాలో అన్ని రకాలుగానూ అన్వయం అయిపోయిన వారు ఎవరైనా ఉంటే శంకరాచార్యుల వారు ఒక్కరే. ఇప్పుడు ఆయన్ని చూసి లోకం భయపడదు, లోకాన్ని చూసి ఆయన భయపడడానికి ఆయనకి లోకం వేరుగా లేదు. ఆయన లోకాన్ని వేరుగా చూసి ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆపద రాకుండా ఈశ్వరుడి చేత రక్షింపబడే సాధుపురుషుడు. ఆయన కార్యక్రమాన్ని మొదలు పెడితే విఘ్నానికి భయపడి విడిచిపెట్టనటువంటి ధైర్యశాలి. కాబట్టి నిరాతంకాయ నమః, అంతటి మహానుభావుడు సుమా అని చెప్పి నిస్సంగాయ నమః, ఆయనకి సంగము లేదు. ఇవన్నీ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క అద్భుతమైన వ్యక్తిత్వాన్ని, అసలు ఇన్ని కోణాల్లో ఇటువంటి వ్యక్తి ఒకడు ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు శంకరాచార్యుల వారిని పక్కనెట్టేయండి, ఈ 108 నామాలు చెప్పేసి ఆ 108 నామాలకి ఉండే లక్షణం చెప్పేసి ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా అండి అని అడిగాను అనుకోండి, ఆ ఊరుకుందరు అని వెళ్ళిపోతారు. కానీ మన దేశంలో మనం దేనికి వారసులం అంటే అటువంటి మహాపురుషుడు పుట్టిన గడ్డ మీద పుట్టిన వారసులం మనం. ఆయన సిద్ధాంతానికి వారసులం, ఆయన స్తోత్రాలకి వారసులం, ఆయన పూజకి వారసులం. ఎంత అదృష్టం మంది. కాబట్టి నిస్సంగాయ నమః, సంగము లేదు అంటే దేనితో సంగము లేదు? సంగము అంటే కలిసి ఉండడం. కలిసి ఉండడం అన్న మాటే లేదు అంటే ఆయన అసలు ఎవరితోనూ కలవరా? ఎవరితోనూ కలవరా అంటే ఆయన ఎప్పుడూ కలిసే ఉంటారు. మీకు విచిత్రం ఏంటంటే, సర్వసాధారణంగా మీరు గురువుల యొక్క చిత్రపటాలు చూడండి, ఒక్కరూ కూర్చుని ఉంటారు. శంకరాచార్యుల వారి చిత్రపటం చూడండి, 4 శిష్యులతో కూర్చుని ఉంటారు. సాధారణంగా ఒక్కరే ఎక్కడ కనపడరు, 4 శిష్యులతో కనపడుతూ ఉంటారు ఎక్కువగా. మరి సంఘం లేకపోవడం ఏమిటి? ఎవరితోనూ సంఘం వద్దంటే యావత్ భారతం తిరిగి ఎవరికి బోధ చేసినట్టు? మరి సంఘం లేదని ఎలా చెప్పగలరు మీరు? అంటే సంఘము లేనిది విషయవాసనలతో. మనకేమిటంటే ఈ దేనితో సంఘము చెందినా విషయవాసన కొరకే. విషయవాసనయే విషవాసన, విషయమే విషము. విషయం అంటే ఏంటి? కంటితో చూసి ఏం ఆనందిద్దాం, ఎప్పుడూ ఆలోచన ఎలా పెడుతుంటుంది నా బోటిగడికి అంటే 5 జ్ఞానేంద్రియాలని మనసుతో కలిపి మార్చి ఎలా సుఖపడదాం. ఎందుకంటే మళ్ళీ దానికి ఒక లక్షణం ఉంటుంది. ఒక ఇంద్రియంతో మనసు కలిసి ఉందనుకోండి, అది ఇష్టపడదు, బాగా విసుగ్గా ఉందంటుంది. కొంతసేపు ఏమంటుందంటే ఈ ఇంద్రియాన్ని కంటిని వాడుకుని మనసు సుఖపడి ఉంటుంది. అంటే ఏదో నదరగా దానికి అనిపిస్తుంది, దాన్ని చూస్తూ ఉంటుంది, చూసి సంతోషపడుతుంది.